RTI Live News. Ask for right. మధుర మున్సిపాలిటీ పరిధిలోని మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మండల నాయకులు నిరసన దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇక ఇది తెలుసుకున్న RTI లైవ్ న్యూస్ ప్రతినిధి మహంకాళి వెంకట శ్రీనివాస్ అక్కడికి చేరుకుని దీక్షలో ఉన్న ఖమ్మం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కురపాటి సునీల్ మాదిగను వివరణ అడగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, ముఖ్యంగా గ్రూప్ 1, 2 అదేవిధంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని మందమాది కృష్ణ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఈ నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మధుర మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో మన ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన దీక్షకు దిగారని తెలిసి రావడం జరిగింది. మరి ఈ నిరసన దీక్షకు కారణమేమిటో మరి జిల్లా నాయకుడైన అన్నగారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకున్నాం. అన్నగారు చెప్పండి, ఈ రోజున మీరు నిరసన దీక్షకు దిగబెట్టాల కారణాలు ఏంటి, ప్రజలకు వివరించండి. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని మందాకృష్ణ మాదిగ సారథ్యంలో 30 సంవత్సరాల పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చి వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ నియమించిన తర్వాత కూడా చట్టం చేసే పరిస్థితులు ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం తేకుండా ఉన్నతమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 1 అట్లాగే మరి సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలను ఎస్సీ వర్గీకరణ వర్తింపజేయకుండా నియమించే ప్రక్రియ మొదలుపెట్టే తరుణంలో మందాకృష్ణ మాదిగ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలు ఏవైతే ఉన్నాయో నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్ని రోజుల వరకు చేస్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ నిరసన దీక్ష కార్యక్రమం ఉంటుంది. అలాగే ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపిదలకు కూడా ఈ యొక్క దీక్ష కార్యక్రమం ఉంటుంది. ఓకే, ఏమంటున్నారంటే ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుంది, మరి దాన్ని సరిచేయాలి, దాన్ని సరిచేసేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తూనే ఉంటామని మరి సెలవేయడం జరిగింది. ఆఖరి మహంకాళి వెంకట శ్రీనివాస్. థ్యాంక్ యూ.